ఇదంతా కూడా చూస్తుంటే ప్రపంచం ఖచ్చితంగా మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. ఖచ్చితంగా ప్రపంచంలో మూడవ ప్రపంచ యుద్ధ వాతావరణం అనేటువంటిది కనబడబోతా ఉంది కనుక మనం అందరం కూడా అప్రమత్తం కావాలని చాలా మంది, అంటే నా వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నానండి, ఏదో నేను ఊహించుకుని చెప్తున్నటువంటి మాట అయితే కాదు, కానీ చాలా మంది బంగారాన్ని కొనేసుకుంటున్నారంట. ఎందుకంటే ముందు ముందు రోజుల్లో చాలా ఎక్కువ పెరిగిపోద్ది బంగారం అనే ఉద్దేశంతో బంగారాన్ని ఎక్కువగా విక్రయిస్తున్నారంట. అలాగే బ్యాంకులో ఉన్నటువంటి ఫండింగ్ కూడా, బ్యాంక్స్ లో దాచిపెట్టుకున్నటువంటి డబ్బును కూడా, అంటే ఇది నా వరకు ఉన్న ఇన్ఫర్మేషన్, అది చాలా మంది దాన్ని తీసుకొని డబ్బు డ్రా చేసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకుంటా ఉన్నారు. ఎందుకంటే యుద్ధం అనేటువంటిది స్టార్ట్ అయిందంటే అది మళ్ళీ నిమ్మలించబడ్డానికి ఒక గంటల్లో జరిగిపోయేది కదా, కొన్ని రోజులు పడతారు. కాబట్టి ఫుడ్ సోర్స్ ఆగిపోతుంది, ట్రాన్స్పోర్ట్ ఆగిపోతుంది, ఫ్యూయల్ సోర్స్ ఆగిపోద్ది. ఇవన్నీ అయిపోయినప్పుడు భయంకరమైనటువంటి కరువు అనేటువంటి సంభవిస్తుంది. ఏ విధంగా అంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో కనబడేటువంటి విధంగా ఆ కరువు అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి ఇదంతా చూస్తుంటే నాకు కూడా అనిపిస్తుందండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాటలన్నీ కూడా ఈ యొక్క ట్రైల్ వెర్షన్ లాగే నాకైతే కనబడతా ఉన్నాయి. కాబట్టి చాలా మంది ప్రజలు, చాలా మంది గనులు, చాలా మంది పెద్ద పెద్ద నాయకులు కూడా వాళ్ళు ఇంకా అంతవరకు ఎందుకండి, ఫేస్బుక్ సంబంధించినటువంటి అధినేత కూడా కింద బంకర్స్ అన్ని ఏర్పాటు చేసుకుని వాడు కూడా తలదాచుకోవడానికి వాడు ప్రిపేర్ అయిపోతా ఉన్నాడు. ఇక ప్రపంచం అంతా కూడా ఒకే వార్త వినబడుతుందండి, మూడవ ప్రపంచ యుద్ధం జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇరాన్ నార్మల్ కంట్రీ ఏం కాదు, చాలా పవర్ఫుల్ కంట్రీ అది. రష్యా, చైనా కూడా అంత బేగా వేరే వాటిల్లో ఇంటరాక్ట్ అవ్వదు, వేరే వాటిల్లోకి దూరి వాళ్ళు పోగు చేయడానికి ప్రయత్నం చేయదు. కానీ ఇప్పుడు చైనా కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగానే ఉంది, ట్రంప్కి వ్యతిరేకంగానే ఉంది. చైనా కూడా రష్యాకి, ఇరాన్కి సంపూర్ణమైన మద్దతు పలుకుతా ఉంది. అలాగే నార్త్ కొరియా కూడా సంపూర్ణమైన మద్దతు పలుకుతా ఉంది. కాబట్టి ఇదంతా కూడా చూస్తుంటే థర్డ్ వరల్డ్ వార్కి ఇవన్నీ కూడా సన్నాహాలు సిద్ధమవుతున్నాయి అనేటువంటి వార్తలు చక్కలు కొడుతున్నాయి. అన్నిటికీ మించి డూమ్స్ డే అనేటువంటి ప్లేన్, ఎందుకంటే ఈ ప్లేన్ ఎంత పెద్ద ప్లేన్ అంటే అంత పెద్ద ప్లేన్ అండి. పైగా దీనికి 4 ఇంజన్స్ ఉంటాయి. పైగా వేరే యుద్ధ నౌకలకు కూడా ఇది ఎమర్జెన్సీలో ఫ్యూల్ ఇవ్వగలదు అనమాట, అంత ప్రత్యేకమైన నౌక. పైగా ఇది న్యూక్లియర్ వార్కి, న్యూక్లియర్ వెపన్స్ ను కూడా ఇది క్యారీ చేయగలిగేటువంటి నౌక. ఎందుకంటే ఇరాన్ దగ్గర చాలా పెద్ద న్యూక్లియర్ ప్లాంట్ అనేటువంటిది ఉన్నది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆ విధంగానే వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి జాలి, కరుణ, మంచి, ప్రేమ అనేది లేదు. ఎదురొచ్చిన వాళ్ళందరినీ కూడా వేసుకుంటే వెళ్ళిపోవాలనే ఆలోచన ధోరణ కలిగినటువంటి ప్రభుత్వాలు అన్నీ కూడా, ఆ కంట్రీస్ అన్నీ కూడా. కాబట్టి న్యూక్లియర్ వెపన్స్ మేము యూజ్ చేస్తామని గడిచినటువంటి చాలా డేస్ నుంచి కూడా వాళ్ళు ఇజ్రాయెల్ని, మిగతా కంట్రీస్ని కూడా వార్న్ చేస్తున్నారు. ట్రంప్ కూడా డైరెక్ట్ గా ఇచ్చిన వార్నింగ్ ఏంటో తెలుసా, మీరు కానీ ఓవర్ యాక్షన్ చేస్తే, మా దేశానికి సంబంధించిన విషయాల్లో కానీ తలదూరిస్తే మేము ఇజ్రాయెల్ని కొట్టవలసి వస్తుంది అని చెప్పి డైరెక్ట్ గా ఇరాన్ వాళ్ళు ట్రంప్ గారికి వార్నింగ్ ఇస్తా ఉన్నారు.